ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలని బీజేపీ కైవసం చేసుకుంటుందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో ఎమ్మెల్సీ కొమరయ్య, బీజేపీ జాతీయ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్పై కేసీఆర్కి సీట్ నోటీసులపై బీజేపీ నేతలు మాట్లాడుతూ కాలయాపన చేయకుండా దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. సింగరేణిని అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో భూ కబ్జాలు, అవినీతి ఎక్కువ అయ్యింది అంటున్న ఎమ్మెల్సీ కొమరయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా కీలక నేతలు కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. మున్సిపల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి గట్టి అభ్యర్థులను అయితే బరిలో దించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆఖరి నామినేషన్లు చివరి రోజు కావడంతో సీనియర్ నేతలంతా కూడా వాళ్ళు పట్టణాల బాట పట్టడం జరిగింది. ముఖ్యంగా పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ముఖ్యంగా కీలకమైనటువంటి స్థానాలలో కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పైన భారతీయ జనతా పార్టీ గురిపెట్టింది. అందులో భాగంగా అబ్జర్వర్లు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీ కూడా ఇక్కడ ఈరోజు నామినేషన్ ఘట్టంలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనతో పాటుగా ఎమ్మెల్సీ కొమరయ్య గారు ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ స్థానాల్లో ఎన్ని వరకు కైవసం చేసుకోవడం జరిగింది, ఎలాంటి ఎజెండా తోటి వాళ్ళు మున్సిపల్ ఎన్నికలకు పోతున్నారు అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా మున్సిపల్ ఎన్ని ఎన్నికల్లో మనం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవే ఉంది? భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఇప్పుడు మంచి ఊపు వచ్చింది. ఎందుకంటే పాత గవర్నమెంట్ 10 years టీఆర్ఎస్ రూల్ చేసి వాళ్ళు ఏమి అభివృద్ధి చేయలేదు. తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. వీళ్ళు చాలా 6 గ్యారంటీలు ప్రామిస్ చేసి ఒక గ్యారంటీ కూడా ఫుల్ఫిల్గా ప్రాపర్గా చేయలేదు. తర్వాత మిగతా ఏ విషయంలో అయినా కానీ పేమెంట్స్ కానీ, కాంట్రాక్టర్ల పేమెంట్స్ కానీ, లేకుంటే విద్యార్థుల ఫీ రియంబర్స్మెంట్ కానీ, తర్వాత రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్స్ కానీ, వాళ్ళ ఓన్ డబ్బులు సేవ్ చేసుకున్న డబ్బులు కానీ, వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా ఒక యూనియన్ లాగా ఫామ్ చేసుకొని కొట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో లాస్ట్ 60 yearsలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేని పని 11 yearsలో మోడీ గారు చేసి చూపించారు. ఇప్పుడు వరల్డ్లో ఇండియా ఏ సెక్టర్ తీసుకున్నా, ఏవియేషన్ సెక్టర్ కానీ, రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, జీడిపి గ్రోత్ కానీ, డిజిటల్ గ్రోత్ కానీ ఏది చూసినా నంబర్ 1 వరల్డ్లో ఇండియా ఉంది. వరల్డ్ మన ఇండియా దగ్గర చూస్తుంది. కాబట్టి బీజేపీ గవర్నమెంటు, మోడీ గారి నాయకత్వం ప్లస్ బీజేపీ రూల్ స్టేట్లు అన్నింటిలో కూడా చాలా గవర్నెన్స్ బాగుంది. మేయర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోని సిటీని బాగా డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా కేసీఆర్కు సిట్ నోటీసులను భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేస్తుంది? సిట్ నోటీసులు కాంగ్రెస్ జస్ట్ టైం పాస్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి నోటీసులు ఇచ్చుడు, ఎంక్వైరీ నడుస్తుంది. అంటే వీళ్ళు ఎంక్వైరీ కంప్లీట్ చేసి యాక్షన్ తీసుకున్న లోపల ఈ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఏ ఎంక్వైరీ అయినా కాళేశ్వరం కానీ, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కానీ, లేకుంటే ఏదైతే స్కామ్స్ ఉన్నాయో ఆ స్కామ్స్ మీద టైం బౌండెడ్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకొని దానికి శిక్ష పెడతాడు చూడాలి. లేకుంటే ఏమవుతుంది, ప్రజలకు నమ్మకం పోయింది. ఎందుకంటే ఈ ఎంక్వైరీ కమిటీల మీద వేసుకొని వీళ్ళు ఒకరికొకరు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసులు డిలే చేయడము మెయిన్ లక్షణంగా ప్రజలందరూ కూడా గమనిస్తారు. అది తిరిగి నెక్స్ట్ ఎలక్షన్లో దాని ప్రభావం చూపిస్తారు. ముఖ్యంగా మనతో సీనియర్ నేతలు ప్రేమేందర్ గారు అన్నారు, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధానంగా ఎలాంటి ఎజెండా తోటి, ఎలాంటి నినాదంతో ప్రజలకు వెళ్తున్నారు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఓటు ఎందుకు వేయాలంటే ఏం సమానం చెప్తారు? ఒకటే, ఇంతకుముందు ప్రజలు బీఆర్ఎస్ని గెలిపించారు, కాంగ్రెస్ని గెలిపించారు. ఈసారి ప్రజల గెలుపు కోసం బీజేపీని గెలిపించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది, అభివృద్ధి కుంటుపడిపోయింది. డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు, తర్వాత పారిశుద్ధత లేదు, డబుల్ బెడ్రూమ్ లేవు, అనేక రకమైన సమస్యలతో ఇంటర్నల్ రోడ్లు సరిగా లేవు. ఏమీ అభివృద్ధి చెందింది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. సింగరేణిని చూడండి, సింగరేణి 10 ఏళ్ళు కేసీఆర్ యొక్క కుటుంబం దోసుకొని 27,000 కోట్లు ఆ అప్పులు చేసేసిండ్రు. లాభాలు నడిచే యొక్క సింగరేణిని అప్పుల పాలు చేసిండ్రు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అదే పని యొక్క వీళ్ళు అందరూ కూడా కాంట్రాక్టులు పంచుకునే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఏ విధంగా అన్ని బయటకు వచ్చినాయి. ఇవాళ మొత్తం 51,000 కోట్ల అప్పులు అయిపోయినాయి సింగరేణికి.
ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ఈ సింగరేణి ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని తీసుకురావడం ద్వారా మళ్ళీ సింగరేణి అనేది ఇవాళ తెలంగాణ వరప్రదాయనిగా ఉంటుంది. దాన్ని కాపాడుకుంటాం, తప్పక దాన్ని ఇక్కడికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం. దాన్ని లాభాలకు తీసుకొచ్చే యొక్క ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీతోనే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ మేయర్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా బలాన్ని ప్రజలందరూ కూడా ఇవ్వవలసిందిగా, మెజార్టీ కార్పొరేటర్లను గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది. ముఖ్యంగా నేను ఒకటి వాతావరణం చూస్తుంటే ఒకటే కనిపిస్తున్నది, టీఆర్ఎస్కి అయితే సింగిల్ డిజిట్ దాటది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా డబుల్ డిజిట్ కంటే ఎక్కువగా పోయే పరిస్థితి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ మెజార్టీ స్థానాలు రావడం ఖాయం. ఇది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పట్టణాలు అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా సింగరేణిలో కూడా అక్రమాలు అనేవి జరిగినాయి, వాటి కూడా విచారణ చేపట్టాలని చెప్తున్నారు. ముఖ్యంగా సిట్ నోటీసు పేరున కాలయాపన చేయకుండా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోషం కలిసి శ్రీనివాస్ హైదరాబాద్. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.